ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దేబరి 3వ తారీఖు 9వ నెల 2024వ సంవత్సరం. ప్రవరిస్తున్న చక్కటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవము కలవాడు. ఎవరు ఈ కుమారుడు? దేవుని కుమారుడు. ఎవరు ఈ యొక్క కుమారుడు అంటే కన్యమరియ గర్భాన జన్మించి మనుష్యులందరి పాపాలు తన మీద వేసుకొని మరణమై తాను 3వ దినాన తిరిగి లేచిన ఈ యొక్క దేవుని కుమారుడు నా పాపాల నిమిత్తము సిలువలో తాను బలి అయ్యాడు. ఇక నేను పాపాలు చేయకూడదు, నా పాపాలకి తగిన శిక్షలు అయిపోయి దేవుడు అనుభవించాడు అని దేవుడి యొక్క మార్గంలో ఎంతమంది అయితే అడుగులు వేస్తూ ఉంటారో వారందరూ దేవుని యొక్క కుమారులే. ఆ కుమారులు దేవుని యందు విశ్వాసం ఉంచితే వారు నిత్య జీవము గలవాడు. అంటే నిత్యము జీవిస్తూ ఉంటాడు. జీవము అంటే దేవుడు అనుగ్రహించేది. ఈరోజు నీవు ఈ యొక్క మాట ఆలకిస్తున్నా, నీవు దేవునిలో జీవము కలిగిన వాళ్ళవై ఉండాలి. నువ్వేదో తప్పు చేసావు అందుకే ఈ పాపాలు వచ్చావు, నువ్వు తప్పు చేసావు అందుకే ఈ పాపాలు, వేదన, శోధన, ఏడుపు, కన్నీరు, శ్రమలు వస్తున్నాయి. అయితే ఎప్పుడైతే యేసయ్య రక్తంలో కడగబడి ఆయన సంఘంలో పెట్టుగా అయ్యేవో క్రమమైన ప్రవర్తన, క్రమమైన జీవితము, దేవునితో చక్కటి అనుబంధము కలిగి ఉంటే నీ జీవితములో నిత్య జీవం ఉంటుంది. ఆమేన్. ఈ జీవాన్ని హిబ్రూలో హయాహు అని అంటారు, గ్రీకులో జోంటోస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్.